తిరువడిగళే శరణం. ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులకు ధనుర్మాస ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఆండాళ్ళ తల్లి 10వ గోపికను నిద్రలేపుతూ ఈ దివ్యమైన పాశురాన్ని మనకు అందించారు. ఎల్లే ఇళం கிளியே இன்னம் உறங்குதியோ சில் என்று அழையேல் மின் வங்கை மீர் போதருக்கின்றேன் வல்லே உன் கட்டுரைகள் பண்டே உன் வாய் அரிதும் வல்லீர்கள் நீங்களே நானேதான் ஆயிடுக ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்து எண்ணிக்கொள் பல்லானை கொன்றானை மாத்தாயை மாத்து அழிக்க பல்லானை மாயனை பாடு ఏలోరెంబావాయ్. ఆండాళ్ళ తల్లి ఈరోజు 10వ గోపికను నిద్రలేపుతోంది. అమ్మవారు అంటోంది, ఓ చిలక పలుకుల వంటి పలుకులు కలదానా, ఓ పరిపూర్ణురాలా, ఇంకా నిద్ర లేవలేదేంటమ్మా, నిద్రలేచి బయటకు రామ్మా, మన గోష్ఠికి రామ్మా అంటుంది. అప్పుడు లోపల ఉన్న గోపిక, వస్తున్నానమ్మా, చివ్వున పిలవకండి, నేను వస్తున్నాను అంటుంది. అప్పుడు బయట ఉన్న ఆండాళ్ళ తల్లి అంటుంది, నీవు చాలా మాట నేర్పరిదానివి, నిన్న ముందుగా నీవే వచ్చి మమ్మల్ని నిద్రలేపుతానన్నావు, ఇంకా రాలేదు అంటే అప్పుడు బయట ఉన్న లోపల ఉన్న గోపిక అంటోంది, మీరు అందరూ వచ్చారా అన్నది. అప్పుడు ఆండాళ్ళ తల్లి అంటుంది, నీవే బయటకు వచ్చి లెక్క పెట్టుకో అన్నది. అప్పుడు లోపల ఉన్న గోపిక, నేనేం చెయ్యాలి అని అడిగితే అమ్మవారు అంటోంది, బలిష్టమైనటువంటి కోలయాపీడం అనే ఏనుగును సంహరించాడు మన శ్రీకృష్ణ పరమాత్మ. ఇంకా కంసాది భయంకరమైన రాక్షసుల్ని కూడా తన పిడుగుద్దులతో సంహరించిన ఆ శ్రీకృష్ణ పరమాత్మను గానం చేద్దాము, స్తోత్రం చేద్దాము, త్వరగా రామ్మా అంటూ ఆ గోపికను ఆండాళ్ళ తల్లి నిద్రలేపుతుంది. ఆండాళ్ళ తల్లి మనందరి కోసం శ్రీకృష్ణ పరమాత్మను మన యొక్క ధర్మార్థ కామ మోక్షాలను నెరవేర్చమని వేడుకుంటూ తన యొక్క ధరించి విడిచిన మాలచే స్వామిని బంధించి వేడుకుంటుంది. అలాంటి గోదాదేవికి మనము 100,000 కోటి ప్రణామాలు అర్పించుకుందాము. ఇంకా ఆండాళ్ళ అమ్మవారికి నమస్కరించుదాము. ఆండాళ్ తిరువడిగళే శరణం.